అంdariki namaskaram. Welcome to another beautiful and yummy episode of Snacks. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు ఒక డిఫరెంట్ స్నాక్ ని నేర్పించబోతున్నాను యాజ్ యూజువల్ ఎవ్రీడే. అయితే పూరీలు అందరూ తింటుంటారు, కానీ అందులో ఒక డిఫరెంట్ పూరీని ఇవాల్టి మన స్నాక్స్ లో మనం ట్రై చేయబోతున్నాం అన్నమాట. మరి ఆ పూరీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి దాల్ పూరి. మరి దాల్ పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. దాల్ పూరీలకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన మినప్పప్పు, కొత్తిమీర, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, కారం, నెయ్యి, నూనె. దాల్ పూరీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులోకి ముందుగా దాల్ పూరి అన్నాను కాబట్టి దాల్ అంటే మళ్ళీ అంటే పప్పులు అనమాట. అందులో కూడా రకరకాల పప్పులు ఉంటాయి. బట్ ఇవాళ మనం మినపప్పు తీసుకుంటున్నాం. అది కూడా చక్కగా నానబెట్టుకున్నాం అనమాట. సో నానబెట్టుకున్న మినపప్పు ఫస్ట్ ఒక హాఫ్ కప్ తీసుకుందాం. ఓకే. అండ్ ఎస్, ఇందులోకి ఇప్పుడు నేను నెక్స్ట్ గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. మినపప్పుతో ఇప్పటివరకు మనకి ఇడ్లీలు, దోశలు ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలుసు, కానీ పూరీలు చేసుకోవచ్చు అని తెలియదు కదా. సో అందుకోసమే కొంచెం డిఫరెంట్ అన్నాను ఈ స్నాక్ ని. సో ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి. సో ఇది 1 కప్ తీసుకుంటున్నాం అండి. అంటే హాఫ్ కప్ మినపప్పుకి, నానబెట్టిన మినపప్పుకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ పూరి కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఈ పూరీస్ ని విత్ కాంబినేషన్ మనం తినొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ గా కూడా తినేయచ్చు. సూపర్ గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఉప్పు. సో టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. అలానే మసాలా, గరం మసాలా కూడా వేసుకుందాం. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ పావు టేబుల్ స్పూన్ మీ టేస్ట్ కి సరిపడా. మీరు ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అంత స్పైసీగా. అండ్ అలానే ఇందులోకి కొంచెం ఇంగువ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం. చాలా తక్కువ, చిటికెడు. సో ఇంగువ కూడా ఫ్లేవర్ కి యాడ్ చేసేసాం కదండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మిక్స్ అయిపోయాయి అన్నమాట. మరి నెక్స్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అది కూడా యాడ్ చేసేసుకుందాం. అదే కొత్తిమీర. కొత్తిమీరని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. పూరీస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సన్నగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకుందాం. సో ఫైనల్ గా ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను నెయ్యి. సో నెయ్యి వేసుకుంటే ఏంటంటే పూరి సాఫ్ట్ గా వస్తాయి అనమాట. అండ్ అంతేకాకుండా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది. సో అందుకోసమని ఫైనల్ గా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్లీ మనం పూరి పిండి లాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ కన్సిస్టెన్సీ మనం యాక్చువల్ గా చూస్తూ వేయాలి. సో ఎంత అయితే సరిపోతుందో అంతే వాటర్, మరీ లైట్ గా చేసేయకుండా. మీకు ఆల్రెడీ తెలుసు గోధుమ పిండి చపాతీస్కి, పూరీస్కి మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ పిండి మొత్తం మనం పూరీ పిండి లాగా చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ చేతులకి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని, యా ఓకే. సో చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో పూరీకి జస్ట్ మనం ఎలా అయితే తీసుకుంటామో కొంచెం పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకోవచ్చు పిండిని. ఆర్ అదర్వైజ్ చిన్న పూరీస్ సరిపోతాయని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు పూరీస్ ని ఇలా రౌండ్ రౌండ్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పూరీస్ కోసం గోధుమ పిండి. ఇప్పుడు నెక్స్ట్ రొట్టె పీట ఇలా రెడీ చేసేసుకొని చక్కగా ఇప్పుడు మనం వీటిని పూరీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట. సో ఒక్కసారి గోధుమ పిండిలో లైట్ గా ఇలా డస్ట్ చేసుకొని మనం పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. సో చూసారు కదండి, ఇందులో మనం మినపప్పు యాడ్ చేసినందుకు ఇది మనం బేసికలీ ప్రిపేర్ చేసుకునే చపాతీ లాగా పూరీ లాగా అంత ప్రాపర్ గా రాదనమాట షేప్ అంతా కూడా.
సో అప్పుడు చక్కగా మనం ఏం చేయాలంటే ఒక మౌల్స్ లాంటివి ఏవైనా తీసుకుని లేదంటే ఏదైనా కప్స్ లాగా ఉంటే ఇలా కట్ చేసేసి మనం పూరీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని చక్కగా తీసేసి పక్కన పెట్టేసి అండ్ ఆ పూరీ షేప్ కోసం మనం ఇదంతా చేస్తున్నాం అన్నమాట. ఎస్, ఇలా మనం పూరీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాం అండ్ అలానే నెక్స్ట్ పూరీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో చూసారు కదండి, దాల్ పూరీస్ ని రాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ పూరీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో దానికోసం ముందుగా మనం జ్యోతి ప్రజ్వలన, అదేనండి స్టవ్ వెలిగిస్తున్నాం ఇవాళ. సో ఇలా కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్నాం అండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూరీస్ ని మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీరు అంతా వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ని హీట్ అవ్వనిద్దాం, తర్వాత మనం పూరీస్ ని ప్రిపేర్ చేసేస్తాం. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు ఎస్, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం. చక్కగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు సైడ్లు చక్కగా వేయించేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇవి ఇలానే కొంచెం హార్డ్ గా వస్తాయి, బట్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, లైక్ కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ కూడా. సో అందుకోసమే ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ రెగ్యులర్ పూరీస్ లాగా పొంగడాలు లాంటివి ఏవి ఉండవు. సో చాలా సింపుల్ గా ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి రెండు వైపులా చక్కగా ఇలా మనం కాల్చుకున్న తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నాం. సో చూసారు కదండి, ఈ పూరీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకుందాం. ఎస్, సో ఫస్ట్ ది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ వన్ మనం అలానే చేసుకోవాలి. సో హియర్ వి గో. ఇది యాక్చువల్గా కుక్ చేస్తుంటే బేసికలీ రెగ్యులర్ పూరీస్ మనకు అంత ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ రాదు, కానీ ఇది మాత్రం సూపర్ యమ్మీగా ఉంది. అసలు ఫ్లేవర్ అదిరిపోయింది. ఓకే, సో ఈ పూరీ కూడా రెడీ అయిపోయిందండి. నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, అదనమాట సంగతి. మరి ఇప్పుడు దాల్ పూరీ అయితే రెడీ అయిపోయింది కదండి. నాకు కావాల్సిన క్వాంటిటీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం డే టు డే ఎవ్రీ డే లైఫ్ లో కర్రీస్ కానివ్వండి, ఏదైనా రెసిపీస్ చేసుకోవాలంటే బాగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఆకుకూరలు కదా. సో అవన్నీ కలిపి ప్లేటింగ్ చేసాం అనమాట. సో చూడండి, ఇక్కడ టొమాటో కెచప్ ఇచ్చి చుట్టూతో టొమాటో స్లైసెస్, ఉల్లిపాయ స్లైసెస్, అలానే పచ్చిమిర్చి స్లైసెస్, మధ్యలో ఒక చిన్న ఆకుకూర అనమాట. సో ఎస్, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దాల్ పూరీస్ ని ఇలా ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. ఫైనల్ గా దాల్ పూరీ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఎంతో ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా, సింపుల్ గా ఇవాళ మనం నేర్చేసుకున్నాం దాల్ పూరీ. మరి దాల్ పూరీని నేను టేస్ట్ చేసేస్తున్నాను. బిఫోర్ దాట్ దాల్ పూరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దాల్ పూరీలకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన మినప్పప్పు, కొత్తిమీర, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, కారం, నెయ్యి, నూనె. దాల్ పూరీలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన మినప్పప్పు, గోధుమ పిండి, కారం, ఉప్పు, గరం మసాలా, ఇంగువ వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర, నెయ్యి కూడా వేసుకుని సరిపడా నీళ్లు పోసి చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని గోధుమ పిండిలో డస్ట్ చేసుకుని పూరీల్లాగా చేసి ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రా పూరీలను చక్కగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే దాల్ పూరీస్ రెడీ. సో చూసారు కదండి దాల్ పూరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. వావ్,
క్రిస్పీగా అలా చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. సూపర్ టేస్టీ, చాలా సింపుల్గా ఇంట్లో మనం హ్యాపీగా పండగలప్పుడు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా నానబెట్టిన మినపప్పు అలా తగులుతూ ఉంటే కరకరలాడుతూ సూపర్ యమ్మీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. అండ్ టొమాటో కెచప్ కాంబినేషన్తో మాత్రం అదిరిపోయింది. లేకపోయినా కానీ ఇది ఇలా మనం సింపుల్గా తినేయచ్చు, బికాజ్ ఇందులో ఆల్రెడీ స్పైసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి. వావ్, ఐఎమ్ సో మచ్ ఇన్ లవ్ విత్ దిస్ టేస్ట్. దాల్ పూరీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయినట్లయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ స్నాక్స్ ని బాగా ఎంజాయ్ చేసేసాను. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మరో వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. లవ్ యూ ఆల్. బై బై.